ఉడికించిన కోడిగుడ్లు, ఉడికించిన టమాటో పేస్ట్, పసుపు, వేయించిన ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు కలిపి చేసిన పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం పొడి, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ఎగ్ కొల్హాపురికి ముందుగా కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ధనియాలు, నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు ఉడికించిన టమాటోని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టి ఆ నూనెలో కాస్త ఫ్రై చేసుకుని వాటిని ఒక బౌల్లోకి తీసి ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు కలిపిన పేస్ట్ని కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. అది అలా ఉడికిన తర్వాత పసుపు, గరం మసాలా పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా గ్రేవీలో వేసి మరో 2 నిమిషాలు ఉడికించాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన ఎగ్ కొల్హాపురి